మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 19 అండి. అంటే నెంబర్ 19 మీరు మామూలుగా పేపర్ మీద 19 రాస్తారు కదా, పవర్ఫుల్. మీకు నచ్చింది ఏదైనా ఒక లైన్ అనుకోండి. నాకు డబ్బులు రావాలి 19 సార్లు రాసుకోండి. తెలుగులోనే, నేను ఇంగ్లీష్ చెప్పట్లేదు, తెలుగులోనే రాసుకోండి. ఆ 19 ఎక్కడో ఒక చోట ఆ లైన్కి బలాన్ని ఇస్తుంది. అంటే 19లో అటువంటి బలం అయితే ఉంది. రైట్, బాగుంది కదండి. ఇది 19 విశ్లేషణ. 19 దీన్ని ఎలాగైనా చెప్పుకోవచ్చా అంటే డేట్ ఆఫ్ బర్త్లో 19 ఉంటేనే బాగుంటుందా? ఎప్పుడు 19 బాగుంటుంది? వాస్తవంగా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ 19లో పుట్టి కూడా పెద్దగా ఎదుగుదల లేని వాళ్ళు కూడా ఉన్నారండి. మిగిలిన కారణాలు ఏవో ఉంటాయి, మనం కాదనలేదు. సో 19 ఎలా ఉంటే బాగుంటుంది? 19కి ఒక ట్రయాంగిల్ వేసుకోండి. మీరు 19కి ఒక ట్రయాంగిల్, బేస్మెంట్లో 19 వేయండి, పైన 10 వస్తుంది. ఇప్పుడు చూద్దామండి. 19 అని తీసుకున్నారు కదా, మీరు 1 + 9 వేస్తే 10 వచ్చింది. 10లో ఫినాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, నోట్ చేసేసుకోండి. అంటే అదొక పాయింట్ మీరు టిక్ పెట్టుకోవాలి. ఫినాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చేతికి బోల్డ్ అంత వస్తుంది, ఒక్కోసారి చేతిలో ఏమీ ఉండదు. తర్వాత 1 - 9 - 8, మనీ మీద కంట్రోల్ అనేది 8 ఇస్తుంది అని అనుకుంటే మీకు ఇక్కడ -8 అనేది ఖచ్చితంగా మనీ విషయంలో కంట్రోల్ ఇవ్వదు. ఎప్పుడైతే ఇక్కడ మీకు -8 ఉందో, కోర్టు తాలూకు సమస్యలు, దారైపోయే కేసు కూడా మీ మీద పడిపోవటం, మీరు దానికి మళ్ళీ ఆన్సర్ ఇచ్చేసుకోవటము, లేకపోతే ఏదైనా చిన్న చిన్న కేసు ఉన్నా సరే ఏళ్ల తరపు అది సాగి 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 మీరు కూడా మర్చిపోయేంత లెవెల్ దాకా సాగుతూనే ఉంటుంది. 1 - 9 ఇది. 1 × 9 వేయండి, ఏమవుతుంది? 9 వస్తుంది. కాబట్టి కాస్తంత అగ్రెసివ్నెస్ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏదో ఒక యాక్సిడెంట్ చివరిదాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం జరుగుతూ ఉంటుంది. వాహనంతో ఎక్కడో చోట చిన్నపాటి ఇబ్బంది. ఇది మీకు 1 × 9లో వచ్చేసింది. 1 × 9లో మరొకటి కూడా ఉందండి. అన్ని కండిషన్స్ బాగుంటే 1 × 9 మీకు మెడికల్ లైన్ ఇస్తుంది. అధమం ఫార్మసీ ఇస్తుందండి. అధమం ఫార్మసీ ఇస్తుంది. బాగుందండి. 1 / 9. ఇంక ఇది పాయింట్ 1లు వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప ఎక్కడా తగదు మీకు. అంటే ఆ డివిజన్లో మీకు 19లో ఏమీ రాదు. ఇవన్నీ లెక్కలు వేసుకున్నప్పుడు మీ పేరు వాల్యూ 19లో ఉండాలి. పేరు వాల్యూ, పిలిచే పేరు వాల్యూ 19లో ఉండాలా? అంటే ఇంటి పేరు కాకుండా ఉండేటటువంటి పేరు 19లో ఉండాలా? 19 ఉంటే మళ్ళీ ఎన్ని అక్షరాలు ఉండాలి? 6 అక్షరాలు పనికి రాదు. నేను అంటలేదండి, మీకు వచ్చే డౌట్కి నేను సమాధానం చెప్తున్నాను. ఎందుకు 6 అక్షరాలకి 19 ఉండదు? చెప్పే వాళ్ళందరూ కూడా ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని న్యూమరాలజీ చెప్పేటప్పుడు మీకు ఆస్ట్రాలజీలో మీరు పుట్టిన తారీఖు కనుక 19 అయ్యింది, మీ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, మరి లగ్నాధిపతి ఎంతో కొంత మంచినే ఇస్తాడు. కాబట్టి జీవితం అంతా కూడా లగ్నాధిపతి బాగుంటే బాగుంటుందని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి 19లో పుట్టిన వాడికి లగ్నంలో శుక్రుడు ఉంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 19లో పేరు ఇవ్వరా? మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు కన్ఫ్యూజన్లో పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఆస్ట్రాలజీ భావం మాట్లాడారో ఇక్కడ అన్ని తప్పులే వస్తాయండి. శుక్రుడికి రవికి పడదు, అర్థమైంది కదండి. రవికి చంద్రుడు తోడు రాడు, ఇలా ఏమిటో చెప్తాము. ఇది మీకు ఆస్ట్రాలజీ ఆ పార్ట్లోకి వెళ్ళండి, ఇది సోఫార్ ఓకే. బట్ ఇక్కడ ఏమిటండి, ఎప్పుడైతే న్యూమరాలజీ వస్తుందో, మీరు ఎప్పుడైతే 1కి రవి అనుకున్నారో ఇంకా న్యూమరాలజీ అనేది మీ కంటికి కనపడదు. మీ చేతి లెక్కల్లో ఆస్ట్రాలజీ పడుతుంది తప్ప న్యూమరాలజీ పడదు. కాబట్టి 19 ఎలా ఉండాలి? ఇంటి పేరుతో సహా పూర్తి పేరు పిలిచినప్పుడు 19 రావాలా? అలాంటప్పుడు ఇంటి పేరే ఒక 25, 30 వాల్యూ వచ్చేసింది అనుకోండి, ఈ 19 సంగతి ఏంటి? ఇంటి పేరు చిన్నదిగా ఉండాలి. ఇది రూల్ అవుట్ అవ్వదు, వర్క్ చేయడం కూడా కష్టం. కాబట్టి మధ్య మార్గం 19 మనం పేరులో ఉండాలి. ఎన్ని అక్షరాలు ఉండాలి? అసలు 19కి ప్రతి అక్షరం పనికొస్తుంది. 1 నుంచి 9 దాకా ఎన్ని అక్షరాలున్నా 19 వాల్యూకి సరిపోతాయి. ఎందుకు? అవన్నీ దీని మధ్యలోనే ఉన్నాయి. మీరు 1 నుంచి లెక్క పెట్టుకుంటే 9 చివరికి వస్తుంది. కాబట్టి 6 ఉన్నా 7 ఉన్నా 8 అక్షరాలకి 19 హైలీ ఇంపాసిబుల్ అండి, రాదు. మినిమం 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాల దాకా మీకు 19 వాల్యూ వస్తుంది. ఇలా వచ్చిన 19 మంచిదేనా? మీరు పుట్టిన 19 మంచిదా? మీ డెస్టినీ నెంబర్ 19 వస్తే మంచిదా? ఎలా వస్తుంది 19? ఇన్ని ఉంటాయండి. కాబట్టి ఏ రకంగా 19 మంచిది? ఏ రకంగా మంచిది
అది మీకు తెలిసి ఉండాలి. మీ పేరు 19 ఉంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 19 అయ్యి ఉంటే బాగుంది కదా. కానీ మీకు 8 అనే నెంబర్ అస్సలు పడదండి. తస్మాత్ జాగ్రత్త. 19లో పేరు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీ లెక్కల్లో 8 బాగుంటేనే 19లో పేరు పెట్టుకోండి. ఐ థింక్ మీ డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.